ఆ రోజుల్లో నాగరికత తెలివితేటలో తక్కువ. నాగరికత చదువుకున్న వాళ్ళు ఎవరో చదువు లేవు ఆ రోజుల్లో. అందుకే ఎవరికాలే కష్టపడి పని చేసుకునేవారు. మరికి వాళ్ళకి అర్థమైన రీతిగా చెప్పాలి కాబట్టి ఆ రోజుల్లో కథలే, బుర్రకథలు ఉండేమాట, అన్ని కథల్లా ఉండేమాట. యేసు ప్రభు గారు కూడా వాక్యం అందించడానికి ఉపమానాలు చెప్పేవారు, ఉదాహరణలు చెప్పేవారు అన్నమాట. ఒక కథ పూర్వకంగా చెప్పేవారు. ఇక్కడ కూడా మనం ఏం చదువుకున్నాం అంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ప్రార్థన చేసేటప్పుడంట విసుగుదల ఉండకూడదంట. మనం ప్రార్థన చేసేటప్పుడు విసుగుదల ఉండకూడదు. సినిమా చూసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు, ఆడుకున్నప్పుడు విసుగుదల అవుతుందా? పొద్దు నుంచి సాయంకాలం దాకా ఆడుకున్నా మళ్ళీ కరువే, ఇంకొక 5 నిమిషాలు ఆడుకుంటానమ్మా, ఇంకొకసారి ఆడుకుంటానమ్మా, ఇంకొక సేపు ఆడుకుంటాను, విసుకొస్తుందా? ఏం బాబా ఇంక నేను ఆడను అంటావా? పొద్దున్న ఆడినా, మధ్యాహ్నం ఆడతాం, మధ్యాహ్నం ఆడినా, సాయంకాలం ఆడతాం, తీసుకుంటుందా? తీసుకోండి. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఏమొచ్చేదంట? తీసుకొచ్చేస్తుందా, విసుగుదల వచ్చేది. ఎక్కువ చేయలేమంట. మరి ప్రార్థన ఎక్కువ చేయాలి. ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడటం. ప్రార్థన అంటే ఏంటమ్మా? దేవుడితో మనం మాట్లాడటం. మరి దేవుడితో మాట్లాడేటప్పుడు దేవుడు మనకి అడిగింది ఇవ్వాలంటే మన ప్రార్థనలో ఎలాగ ప్రార్థన చేయాలో ఈ మంచి ఉపమానము, దేవుడు మంచి ఉపమానం తీసుకొచ్చాడంటే. ఏంటంటే ఇక్కడ చదువుకున్నాం, ప్రార్థనలో ఏముండకూడదంట? విసుగుదల ఉండకూడదు. ప్రార్థన ఎలా చేయాలనేది మంచి ఉపమానం చెప్పాడు. చూడండి అక్కడ, ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవుడికి భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉండెను. ఆమె అతని ఎద్దుకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. దేవునికి స్తోత్రం. ఒక న్యాయాధిపతి ఉన్నాడంట, ఒక ఎదవరాలు ఉందంట. విసుకక ప్రార్థన చేయడంలో దేవుడు విసుకక ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? తన మొరను ఆలకిస్తాడంట. అంటే ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలో కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. ఒకటే, తరచుగా వెళ్ళేదంటే, తరచుగా ఆయన దగ్గరికి నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమని వెళ్ళేదంట. ఈయన ఎలా చూడంట? ఈ న్యాయాధిపతి దేవుడు భయం లేనుడంట, మనుషుల్ని లెక్క చేయలేనుడంట. అలా మనుషులు లెక్క చేయలేనుడంట, దేవుడు భయం లేనుడు. కొంతకాలం ఒప్పుకుపోయినంట. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులు కాదు, సంవత్సరం కాదు, కొంతకాలమే. కాలం అంటే చూసుకోండి, ఏమో ఎంత కాలం అయిందో, ఇంతకాలం అంట. అంటే ఎన్ని సంవత్సరాలు మరి? అలా తరచుగా వెళ్తానే ఉందండి. తరచుగా అంటే ఏంటి? వెళ్తానే ఉందండి. మనం కూడా ప్రార్థన దేవుడు చేసినా చేయకపోయినా మానకూడదు. ప్రార్థనలో ఏం రాకూడదంటే విసుగుదల రాకూడదు. దేవుడు జవాబు ఇచ్చే వరకు మనము ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనలో ఏమి రాకూడదంటే విసుగుదల ఉండకూడదు. ప్రార్థనలు ఏమనకూడదమ్మా? కొంచెం చేసేదానికి విసుగుదల వచ్చిందా? బాబాయ్ సారీ బాబాయ్, ఈ బాబాయ్ 5 నిమిషాలు చేస్తే 5 గంటలు చేసినట్టు ఏం చేద్దామంటే ఊహించేసుకుంటాం మనం. కానీ 5 నిమిషాల ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా? వెళ్దాం. 20 నిమిషాలు దాటన్నా ఉండాలంటే ప్రార్థన. 20 నిమిషాల దాకా నువ్వు చేసిన ప్రార్థన అంతా కూడా దేవుడితో ఏకీపించదంట. నువ్వు ప్రార్థన చేస్తుంటావు కానీ అన్ని బుర్రలు వచ్చేస్తుంటాయి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఆలోచించండి. స్టార్టింగ్ లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఏ వ్యక్తి కోసం అవన్నీ గుర్తొచ్చేసి ఆ మనసు అలా ఆలోచిస్తే తప్ప దేవుడికి ఏనం అవ్వదు. ఏనం అవ్వాలంటే, దేవుడికి నీకు కలెక్షన్ కలగాలంటే, నీ మనసు దేవుడికి తాకాలంటే 20 నిమిషాలు దాటిన ప్రార్థనే. 20 నిమిషాల తర్వాత చేసినంత కూడా ఏంటి? అందుకే మొదట నువ్వు దేవుడిని కనపరచాలి. నీ ప్రార్థనలో ఏముండకూడదంటే విసుగుదల ఉండకూడదు. ఈమె తరచుగా వెళ్ళిందంట. కొంతకాలం అతను ఏం చేయాలంట? ఒప్పకపోయినంట. దేవునికి స్తోత్రులియా. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో ఏమనకూడదంట? విసుగుదల ఉండకూడదు. తరచుగా అంటే మాటికి మనం ఏం చేయాలంట? వెళ్ళాలి. దేవునికి స్తోత్రులియా. ఇంకేమంటారు? తరచుగా నా ప్రతివాదికి న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పుకపోయాను. తరువాత
అతడు నేను దేవుడికి భయపడకయు మనుషులు లెక్క పెట్టకయు నేను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. దేవుడికి స్తోత్రలియా. రెండవది తొందర పెడుతుందంట. ఆయన ఎలా చూడంటే నేను దేవుని లెక్క చేయను, మనుషులు లెక్క చేయకపోయినా ఈ విధవరాలు మాటి మాటి తరచుగా వచ్చి ఏం చేస్తుందంటే దేవుని తొందర పెడుతుందంట. దేవుణ్ణి మనం కూడా ఏం చేయాలి? తొందర పెట్టాలి. నువ్వు తొందరగా చెయ్యాలంటే నువ్వు కూడా దేవుణ్ణి ఏం చేయాలి? తొందర పెట్టాలి. చెయ్యి బాబు, నీ ఇష్టం బాబు, నువ్వు చేద్దామని చూస్తున్నాను బాబు, అలాగే బాబు నీకు అన్ని తెలుసు కాదు బాబు అంటే కుదరదు. తొందర పెట్టాలి బాబు అని. ఒక పని మనకి అవసరం ఉన్నప్పుడు పిల్లలు చూడండి, ఏదైనా కావాలన్నప్పుడు ఎంతో తొందర పెడతారు. తొందర పెడతారు లేదా? ఇప్పుడే 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 నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి అంటారు లేదా? అంటారా లేదా? ఆ కావాల్సింది ఆ చాక్లెట్ లేదా ఐస్ క్రీమో లేకపోతే ఏదో అడిగేటప్పుడు రేపు పొందేస్తారా అంటే ఊరుకుంటారు వీళ్ళు. నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి, ఉప్పుగానే కావాలి, ఇప్పుడే 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 అని చెప్తే ఏం చేస్తారు? తొందర పెట్టి ఏం చేస్తారు? అవతలకి ఏం చేస్తారంటే ఇసిపెట్టిపోయి ఊరు బాబు పొట్టిన ఇక్కడ పొద్దున ఎత్తారా బాబు అని చెప్పేసి చేతిలో డబ్బులు తెలుసుకో పని వేసుకోవాలి అంటారా? అంటారా? మీరు ఎప్పుడైనా అలా గట్టిగా అడిగినప్పుడు ఇస్తారా? ఎవరా ఇస్తారా లేదా? ఇస్తారు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగా పేసి పెట్టి ఖచ్చితంగా పట్టుదలగా ఏం చేస్తారంటే ఇచ్చేదాకా వదలరు. అప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు? ఇప్పుడు రేపు కొంటారు కదా, ఇప్పుడే కావాలి, ఇప్పుడే ఇప్పుడే ఇవ్వాలండి, ఇప్పుడే కావాలంటారు. అంకిత బాబు ఏంటంటే ఇప్పుడే 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 అంటారు. అది అయిపోయేదాకా నిద్ర ఉండదు. అవతల నిద్ర అంటారు. అమ్మో అమ్మో సోలు గిర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  అలా అమ్ముంటుంది. ఏమైపోతుంది ఒక్కోసారి అయ్యి బాబా పొద్దున ఎత్తారని చెప్పి ఏం చేయాలి? ఇప్పుడు తెచ్చిచ్చాను. దేవునికి స్తోత్రులయ్యా, హల్లెలూయా. అప్పుడు ఏ సేవదండినో లేకపోతే ఏ పేతురునో కాకేశ్వరే బాబు ఒకసారి ఇలా అర్జెంట్ గా ఆ పెన్ అంటారా బాబు, అదంటారా బాబు, వాళ్ళు అక్కడ ఉన్నారా బాబు, పొద్దున ఎత్తారా బాబు, కొద్దిగా వెళ్ళి తెచ్చేయండి రా బాబు అని తీసుకెళ్ళి అంత. దేవునికి స్తోత్రులయ్యా. పిల్లలు తండ్రులు అలాగంటారు, నేనే కాదు పిల్లలు అలాగంటారు, తొందర పెడతారు. ఏమంటారమ్మా? అలాగే ఆయన మనందరికీ తండ్రి. ఎవరమ్మా? యేసు ప్రభు మనందరికీ తండ్రి కదా. మాకు తండ్రి, మా పిల్లకి తాతే కాదు, అందరికీ ఆయన తండ్రి, మీకు కూడా ఆయన తండ్రి. కాబట్టి తండ్రిని ఎలాగా తల్లిని అడుగుతామో దేవుడు కూడా ఇసుకు లేకుండా మనం అందరము కూడా ప్రార్థనలో ఏం చేయాలంట? తొందర పెట్టాలంట. దేవుడికి స్తోత్రలియా. ఏం చేయాలమ్మా? తొందర పెట్టాలి. ప్రార్థనలో దేవుడిని ఏం చేయాలమ్మా? తొందర లేకపోతే ఏం చేస్తారు? దేవుడు తొందర లేనప్పుడు అంతే కదా. ఎవరన్నా ఒక అవసరం వచ్చిందనుకో తొందర పెట్టి అర్జెంటుగా కావాలంటే సరే చూపి అర్జెంటుగా కంగారు అంటారు కదా, చేస్తారు. ఏదో అడిగేసి వదిలేసామనుకో, ఒక రోజు 2 రోజులు అడిగేసేసాం, ఇప్పుడు ఇప్పుడు అవసరం లేదని చెప్పి ఎవరికి అవసరం వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. ఏదో అంతేనా? వచ్చి తర్వాత అయ్యి నువ్వు తొందర పెట్టలేదు కదా, మాకు తనకి తొందర పెట్టేసింది, నీకంటే వెనక్కి అడిగింది కానీ అత్తమాని ఫోన్ చేసింది, అందుకే నువ్వు ఇంకా ఫోన్ చేయడానికి నీకు అంత అవసరం లేదేమో, అంత కంగారు లేదు కాబట్టి ఆవిడ కంగారు ఉందని ఆవిడకి ఇచ్చేసామంటాం. ఎవరు కంగారు అడితే వాళ్ళకి ఏం చేస్తాం? మనం ఏదన్నది చేసేస్తాం. దేవునికి స్తోత్రం. అలాగే కోట్లాది అసలు ఉన్నారు, అందరూ అడుగుతారు. అందులో నువ్వు మాటికి తరచుగా ప్రార్థన చేసి తొందర పెట్టావనుకో నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే ఎంతాడంట. దేవునికి స్తోత్రలేయా. అది ఒకటి ప్రార్థనలో ఏమనకూడదు? విసుగుదలను. 2 తొందర పెట్టాలంట. అమ్మ ఏం చేయాలి మనం? అమ్మ దేనికి తొందర పెట్టాలి? పార్క్కి వెళ్దామన్నారు అనుకో, అంతే ఇక మామూలు కూడా టైం అయిపోయింది, తీసుకెళ్ళి ఎలా తొందర పెడతామో అలాగే ప్రార్థనలో కూడా యేసయ్యని నువ్వేం అడుగుతున్నావో, నీకు ఏం కావాలో, డాడీ మమ్మీని కాదు, డాడీ మమ్మీకి కూడా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? తల్లిదండ్రులకు కూడా మనం పడాలంటే ఎవరు ఇవ్వాలి? ఏమండి? మన తండ్రి ఆయన ఉన్నాడు. మనకి మీ భర్తలో మీకు కావాలి, నాకు ఇది కావాలంటే మీరు ఎవరిని అడగాలి తెలిసిన? దేవుడిని అడిగితే మనకు కావాల్సిన సమయానికి దేవుడు ఏం చేస్తాడంటే చెప్తాడు. దేవునికి స్తోత్రలేయా. భర్త కూడా మనం అడిగినట్టే ఒక్కొక్కసారి చేయలేడు. ఒక ఉదాహరణ చెప్తారు. ఒక పాస్టర్ గారు చక్కగా దేవుడు బలంగా వాడబడుతున్నారంట, చాలా బలంగా వాడబడుతున్నారంట. పాస్టర్ గారు ఏం చేశారంటే, ఏమండి వాక్యం చెప్పడానికి అంత దూరం వెళ్తున్నారు కదా, ఒక మంచి పట్టు చీర పొందాను బాబు, ఏం చేయరమ్మా? పట్టు చీర పొందండి, అంత దూరం వెళ్ళి వస్తున్నారు కదా అని మా పాస్టర్ గారు అడగలేండి, ఎందుకంటే మనం అడిగేస్తుంటే తెలియదు కదా. అప్పుడప్పుడు దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే అడిగారంట, ఏంటంత దూరం వెళ్తున్నారు కదా, ఒక్క పట్టు చీర కొనండి బాబు, శ్యామలు అయిపోయింది కదా
అలాగే వెళ్తున్నావు కదా ఊళ్ళో వచ్చేటప్పుడు పొట్టు చేరుకొద్ది ఏంటంటే నువ్వు ప్రార్థన చేయమ్మా అన్నాడంటే ఎవరా గొప్ప పాస్ గారిలో ఉన్నారు ప్రార్థన చేయాలని తెలిసి పొట్టు చేరకు కూడా ప్రార్థన చేయాలా దేవుని అడగాలా అనుకుని ఏం చేసిందంటే ఇంకంతే ఏం చేస్తాం దేవుడి దిక్కని పాస్తం గారు ఏం చేసినట్టు ప్రభు ఆయన చెప్పాను ఆయన జ్ఞాపకం వచ్చి ఆ పొట్టు చేత తెచ్చి ఇలా చేయి తండ్రి నాయన అన్నట్టు ఈయన మర్చిపోయిన సేవలోకి వెళ్ళిన తర్వాత 10 మందికి వెళ్ళినప్పుడు గుర్తుంటదా గుర్తున్నది దానికోసం మర్చిపోయాడంట మర్చిపోయినా సరే ఆయన సభకి వెళ్ళి చక్కని వాక్యం అందించాడు చక్కగా అనేక మందిని బలపరిచారు మంచి గొప్ప సభ అదంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతానన్నప్పుడు ప్రార్థన చేసేస్తారు కదా వెళ్ళిపోతున్నప్పుడు ఫాస్ట్ వెళ్ళిపోతాడు అందరికీ ప్రార్థన చేశారంట ఇంట్లోకి రమ్మన్నారంట అయ్యా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయండి అయ్యారు సభ బాగా జరిగింది చక్కగా మంచి వర్తమానం ఇచ్చారని ఆ పాస్టమ్మ గారు వారి కుటుంబం వారి పిల్లలు నుంచొని ప్రార్థన చేసుకున్నారు కానుక ఇచ్చారు అలాగే వెళ్తుండగా వెనకాల కొరను పంపించేది బాక్స్ పార్సిల్ చేసి ఇంత బాక్స్ పార్సిల్ అట్టపెట్టిలో బాక్స్ పార్సిల్ చేసిన బాక్స్ కారు వెనకాల పెట్టేశారు అదేంటి బాబు అంటే చిన్న గిఫ్ట్ అండి అటుకెళ్ళండి అయ్యగారి ఇంటికి అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయండి బాబు అన్నారు దేవునికి స్తోత్రలియా హల్లెలూయా సరే ప్రార్థన చేసింది పడుకుంది ఈయన ఇంటికి వచ్చేసరికి ఇంచుమించు ఎంత అయిపోయిందంటే 1 గంటన్నారండి వచ్చేసారు అవసరంలో ఉన్నారు కాబట్టి ఇంక ఈ మాట మర్చిపోయారు చూడదండి సరే ఆ బాక్స్ మాత్రం ఆ కారు వేసుకున్న డ్రైవర్ ఏం చేసాడు లోపల తీసుకొచ్చి అమ్మగారు ఇక నీకు కార్ పాస్ అయితే ఇచ్చారని వీడికి కంగారు వచ్చేస్తుంది ఎప్పుడు పెద్దామని అదేంటో చూసేది కాక పిల్లలకే ఇంట్లోకి అందరికీ ఈయన అలసిపోయాడు కాబట్టి లేదా ఈయన ఓపెన్ చేసేస్తాడు కానీ అలసిపోయాడు కాబట్టి ఇంక పడుకుని పోయి భోజనం అక్కడ చేసి కాబట్టి రస్ తీసేసుకున్నారు బుద్ధి లెక్కనే ఏం చేశారంటే పాస్టర్ గారు ఏం చేశారంటే ప్రభా నీకు వందనాలు తండ్రి ఆ పాస్టర్ గారు పంపించారట దీన్ని దీవించిన ఆయన మా పాస్టర్ గారు లేచేదానికి 10 అయిపోయేలాగా ఉంది దీని సంగతి ఏంటో చూసారని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే అమ్మా దేవునికి స్తోత్రలియా ఓపెన్ చేసేసిందంట ఓపెన్ చేసి ప్యాకింగ్ ఇప్పించిందంట ప్యాకింగ్ ఇప్పగానే పట్టు చీర కనిపించిందంట దేవునికి స్తోత్రలియా ఒక పట్టు చీర కాదా తీగాని ఇంకో పట్టు చీర అది తీగాని ఇంకో పట్టు ఇంచుమించు 5 పట్టు చీరలు ఆవిడికి నచ్చిన కలర్లో మంచి పట్టు చీరలు 5 ఉన్నాయంట దేవునికి స్తోత్రలియా పాస్టర్ గారిని ఎన్ని అడిగింది ఒకటే అడిగింది పాస్టర్ గారు ఏం చెప్పారు ప్రార్థన చెయ్యండి ప్రార్థన చేయమంటే పాస్టర్ గారికి మరి ప్రార్థన అన్నది పర్లేదు మరి ప్రార్థన చేయకపోతే ఏం చేస్తామని ఆవిడ ప్రార్థన చేసింది ప్రార్థన చేయడం వల్ల దేవుడు పాస్టర్ గారు కొంటే ఎన్ని కొన్ను ఒకటే కొన్ను దేవుడు అడిగింది కాబట్టి ఎన్ని ఇచ్చాడు అది ఇప్పుడు మీరు డాడీల్ని అమ్మా యవనస్తులు ఏదైనా అవసరం వస్తే ఎవరిని అడగాలి యేసయ్యని అడగాలి యేసయ్య ఒకటి అడిగితే 4 ఇచ్చే దేవుడు దేవునికి స్తోత్రలియా హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన ఏం చేస్తుందంటే పరిస్థితులను మార్చేస్తుంది భర్తలు కూడా ఒక్కొక్కసారి మీకు కావాల్సింది అడుగుతున్నప్పుడు ఆయనకు కావాల్సింది ఒక్కొక్కసారి కష్టం అవుతుంది ఆయన మర్చిపోతారు పనుల్లో కానీ దేవుని అడిగితే ఆయన మర్చిపోడు ఎలాగో ఒకలాగా నీ ప్రార్థన బట్టి నీ ఆశను ఏం చేస్తారంటే తీరుస్తారే పాస్టర్ గారు అంటే మాట్లాడి పాస్టర్ గారు కూడా కష్టపడి పాస్టర్ గారి కోసం బిడ్డల కోసం కుటుంబం కోసం సంఘం కోసం ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు మరి ఆవిడ ప్రార్థన దేవుడు ఆలకించడా ఆవిడ ఆశను ఏం చేశాడు తీరుతాడు అందరి ఆశల్ని దేవుడు తీరుతాడు నీ ఆశలు కూడా దేవుడు తీరుతాడు మన ప్రార్థన ఫలించాలంటే మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఒకటే మన ప్రార్థనలో ఏముండకూడదు విసుగుదల ఉండకూడదు చెప్పాలి బేగా విసుగుదల ఉండకూడదు రెండవది మన ప్రార్థనలో దేవుడు ఏం చేయాలట తొందర పెట్టాలి మనం అక్కడికి తొందర పెట్టాలి దేవుడి సన్నిధికి వెళ్ళడానికి దేవుడి సన్నిధిలో పాటలు పాడడానికి దేవునికి ప్రార్థన చేయడానికి వాక్యం చేయడానికి తొందరపాటు ఉండాలంట పరిగెత్తాలంట దేవుడి కొరకు అలాగే ప్రార్థనలో కూడా ప్రభుని ఏం చేయాలంటే మనము తొందర పెట్టాలి దేవుడు ఏం చేసిందంటమ్మా తొందర పెట్టిందంట దేవుడికి స్తోత్రులుగా మూడవది చూడండి ఈ ఎదవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుతుంది దేవుడి స్తోత్రులుగా మూడోది ఏంటంట మాటికి వచ్చేస్తుందంట ఇద్దరు రాబట్టి పొద్దున వచ్చేస్తుందంట అమ్మ నాకు ఇప్పుడు ఖాళీ లేదమ్మా మధ్యాహ్నం చూద్దాం అంటే మధ్యాహ్నం వెళ్ళిపోతుందంట అమ్మ ఖాళీ లేదమ్మా 2 గంటల తర్వాత అంటే 2 గంటలకు వచ్చేస్తుందంట మాటికి వెళ్ళి ఏం చేస్తుందంట మాటికి వెళ్ళిపోతుందంట మనం మాటికి దేవుడిని ఏం చేయాలి తొందరపెట్టి అర్థం చేయాలి
ఏదో ఒకసారి చేసి సరిపోతే పూట చేసాక సరిపోతే అనకూడదు. మాటికి నీ సమయం దొరికినప్పుడు నీ అవసరం తినాలంటే మాటి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే గోజాడాలంట. ఏం చేయాలమ్మా? గోజాడటం అంటే ఏంటి? బ్రతిమలాడటం. అమ్మా ఏం చేయాలంటమ్మా? గోజాడటం అంటే ఏంటి? గోజాడాలంట అంటే ఏంటి చెప్పాలి? బ్రతిమలాడటం. ఏం చేయాలమ్మా? ఏసైని మనం ఏం చేయాలంట? బ్రతిమలాడుకోవాలి. బ్రతిమలాడంట. ప్రభుని ఏం చేయాలి? ఆ గొండ్రాలంట తన భర్తనే దైవజనుడు నా ఇంటికి వస్తారు, గోడ మీద గది కడతారని చెప్పి తొందర ఏం చేసిందంట? బ్రతిమలాడిందంట. ఏమన్నా? బ్రతిమలాడిందంట. దేవుని స్తోత్రాలయ్యా. దేవుడు ఏం చేయాలి? మనం ఆర్డర్ లేదు, మనం భోజనాలు. ప్రభువా నీకు ఇష్టమైతే నాయన నన్ను ఒక్కసారి జ్ఞాపకించుకొని నాకు ఈ పని చేసి పెట్టవా, నాకేదవా, నాకేవా, నీకు ఇష్టమైతే. కుష్ఠరోగి యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చాడంట. వచ్చి మోకాలుని, అయ్యా నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధులు చేయి ప్రభు, నన్ను బాగు చేయమంటే ప్రభు వెంటనే ఎవడు? నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అని. అంతేకాదు ప్రభు నువ్వు అద్భుతాలు చేస్తున్నావు, చెరుపుని లేకొడిచావు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపడితే అన్నా. అలాంటి ఏం చేద్దాం? నాకు ఇష్టం లేదు పో అన్నాడు. అంతే మరి ఆర్డర్ లేకూడదు. దేవుణ్ణి ఆర్డర్ లేయడానికి ఇలాగ ఏంటంటాడు? డిమాండ్ చేయడానికి మనం స్వరూపం. డిమాండ్ చేయకూడదు. తల్లిదండ్రులు డిమాండ్ చేసిన దగ్గర మనుషుల దగ్గర డిమాండ్ చేసినట్టు దేవుడి దగ్గర మనం చేయగలదు. మరి ఏ పాట మనం అడగకుండానే తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అడగకుండానే మన పట్ల ఎన్నో పని త్యాగం. కాబట్టి మనం ఎప్పుడు కూడా డిమాండ్ చేయకూడదు. దేవుని ఏం చేయగలదమ్మా? డిమాండ్ చేయకూడదు. ఇస్తాడైనా అర్హత నీకుంది, హక్కుంది నీకు. కానీ దేవుడు హక్కున్నప్పటికీ దేవుడు నువ్వేం చేయాలంటే బ్రతిమలాడు. అప్పుడప్పుడు చూడండి, మనకి అవసరమైనప్పుడు పిల్లలు ఏం చేస్తారు? మనల్ని బ్రతిమలాడు. కొనే చెవులు పట్టేసుకుంటారు, ముక్కు పట్టేసుకుంటారు, మూతి పట్టేసుకుంటారు, ఇలా పట్టేసుకుంటారు. అవునా? అప్పుడు దానికి ఎందుకు అన్నారు అని అన్నారనుకో, మనం కోపం చేసేది అంటాం. అదే బ్రతిమలాడుకో ఏం పడుతుంది? మనకి దయ పడుతుంది, జాలి పడుతుంది. అలాగే దేవుడు కూడా మనం ఏం చేయలేమా? డిమాండ్ చేయకూడదు. డిమాండ్ చేయడానికి మనం అరుగుతులు కాదు. మరి ఏం చేయాలి? మనం గోజాడాలి. చూడండి, యోబు కూడా ఎలా బతిమాలి కనబడుతుంది మనకు. చూడండి ఒకసారి 8వ అధ్యాయం 5వ వచనం. 8వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చదువు ఒకసారి. నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన యెడల సర్వశక్తుడు, సర్వశక్తి గల దేవుణ్ణి, సర్వ అధికారం గల దేవుడు మనం ఏం చేద్దామా? బ్రతిమలాడుకోవాలి. అందుకే మన దేవుడు ఎవరు? సర్వశక్తివంతుడు, సర్వ అధికారం కలిగిన దేవుడు. కాబట్టి ఆ దేవుడిని మనం ఏం చేయాలి? ఆర్డర్ అయినా చూద్దాం. అందుకే దేవుని ఏం చేయాలి? మనం యోబు అంటాడు, బ్రతిమలాడుకుని యెడల నీవు పవిత్రుడివై యథార్థవంతుడైన యెడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నీ యందు శ్రద్ధ నిలపాలంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, నీ ప్రార్థన మీద చెవి పెట్టాలంటే, ఆయన నీ ప్రార్థన మీద మనసు పెట్టాలంటే, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై దేవుని బ్రతిమలాడుకోవాలంట. బ్రతిమలాడుకున్న నీవు, ప్రార్థిస్తున్న నీవు, నీ హృదయం ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలంట. ఎలా ఉండాలమ్మా? అపవిత్రంగా ఉండకూడదు. బూతులాడి వారికి ఉండకూడదు. లోపల స్వార్థం, అసూయ, కక్షలు, భేదాలు, కలహాలు ఇవన్నీ పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎందుకంటే మన దేవుడు పై వ్యాసం చూడవు, హృదయ రహస్యములు చేస్తాడు. తెల్ల బట్టలు వేసుకున్నాడు పైకి కనబడదు కాదు, లోపల చూస్తాడు. ఇచ్చే వాటిని చూడటం శ్రేష్టమైన విత్తనం. లోపల ఏ మనసు ఉందో చూస్తాడు. అందుకే కయ్యని హేబెలు శ్రేష్టమైన దేవుడి దగ్గరికి తీసుకొచ్చారు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు కూడా మంచిగా తీసుకొచ్చారు. అందులో ఒక్కరిదే ఆ అర్పణ ఏం చేసి దేవుడు స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడు? అన్నగారు ఎందుకు స్వీకరించలేదంటే శ్రేష్టమైనదే తెచ్చాడు, కానీ మనసు బాగాలేదు, ఇష్టంతో తేలేదు, ఏదో తేవాలని పేరుకి తెచ్చాడు. తిట్టుకుంటూ, సొలుక్కుంటూ, విసుక్కుంటూ తెచ్చాడు. అందువల్ల తెచ్చినా సరే అది దేవుడు దాన్ని ఏం చేయలేదు, స్వీకరించలేదు. దేవుడికి స్తోత్రమయ్యా. నువ్వు చేసే ప్రార్థన కూడా గంట ప్రార్థన చేయి, 2 గంటల ప్రార్థన చేయి. నేను 3 గంటల ప్రార్థన చేశాను. లోపల కుళ్ళి, కుట్ర, స్వార్థం, అసూయ, కక్షలు పెట్టేసుకొని, పాపం పెట్టుకొని, దేవుడు లేకుండా ఈ హృదయం పవిత్రంగా లేకపోతే
నీ ప్రార్థన మీద దేవుడు శ్రద్ధ పెట్టడు, ఆలకించడు. శ్రద్ధ పెట్టాలంటే యోబు అంటున్నాడు, నీవు పవిత్రుడివై యథార్థంగా ఉండి ఎడల నీ ప్రార్థన మీద దేవుడు ఏముంచుతాడంటే శ్రద్ధ నిలుపుతాడు, నీ ప్రార్థన వింటాడు. దేవుడికి స్తోత్రమయ్యా. అందుకే ఇక్కడ 4వది ఏం చెప్పడమ్మా, ఆవిడ ఏం చేస్తుందమ్మా, గోజాడుతుందంట, బ్రతుములాడుతుందంట. దేవుడిని ఏం చేయాలి మనం? బ్రతుములాడాలి. యోబు ఎంత గొప్ప ఆస్తిపరుడు, దేవుడి పట్ల ఎంత భక్తి కలిగిన వాడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడి ఎందు భయభద్రికని చరిత్రను విసర్జించిన వాడు. ఇంత అన్నా సరే దేవుని ఏం చేస్తాడట? బ్రతుకులాడుకుంటున్నాడు. మళ్ళా అందులో ఏదైనా ఒకటి ఉంటుందా? ఉన్న లేకపోయినా ఆర్డర్లు వేస్తారు. ఒకసారి ప్రభా నువ్వు ఇచ్చే ప్రభా, ఇప్పుడే ఇచ్చే ప్రభా, ఏ సినిమా అని చెప్పేస్తున్నా ఎత్తాడు. అటువంటి లోపల మనసునికి దేవుడి దగ్గర ఉంటే ఖచ్చితంగా చూడండి యథార్థంగా ఉండాలి. యథార్థవంతులకి ఏ మేలు చేయగలను? మనం ఎలా ఉండాలంటమ్మా? యథార్థంగా జీవించాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అది ఇవి మాటికి వెళ్ళి ఏం చేస్తుందంటమ్మా? గోజాడుతుందంట. ఏం చేస్తుందమ్మా? చెప్పాలి. గోజాడుతుందంట. దేవుడికి స్తోత్రులయ్యా. గోజాడుతున్నట్లు ఆమెకు న్యాయం తీర్చమని తనలో తామనుకును, మరియు ప్రొబెట్లను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్న దివారాత్రులు తన గురించి దేవుడికి స్తోత్రులయ్యా. దివారాత్రులు తన దగ్గర మొరపెడితే నేను న్యాయం తీర్చిన. దేవుడు తాను ఏర్పరచుకున్న మనుషులు మిమ్మల్ని అందరినీ అమ్మా చెప్పండి, కృపం గారు మిమ్మల్ని ఎవరు ఏర్పరచుకున్నారో? దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఆయన రక్తంలో మీరు కడగబడ్డారు కాబట్టి, మీరు ఆయన బిడ్డ, ఆయన సొత్తు కాబట్టి. పేతురు నిన్ను ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పరచుకున్నాడు. అక్షయ్ నిన్ను ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు. మిమ్మల్ని అందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. తాను ఏర్పరచుకున్న వారు మనం ఏం చేయాలంటే దివారాత్రులు తన దగ్గర ఏం చేయాలంట? మొరపెట్టాలి, బ్రతుకులాడాలి, దేవుణ్ణి అడగాలి. దేవుని అడిగితే ఆయన ఏది లేదని, అడుగుడి మీకు నేను ఇవ్వడను, తట్టుడు మీకు నేను తీయబడను. అతను అడుగుతున్నావా? అడిగేది ఏ విధంగా అడుగుతున్నావు చూడు. ఈమె ఉపమానం చెప్పాడు. అడుగుతున్న నీవు, ప్రార్థిస్తున్న నీవు ఒకటే. ఏమనకూడదంట? విసుగుదల ఉండకూడదు. చెప్పాలి, మీరు అందరి నోటితో చెప్పాలి. ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థన ఫలించాలంటే ఒకటే. అంటే విసుగుదల అంటే ఏంటి? ఇసుకోకూడదు. ప్రార్థనలు అసలు ఇచ్చుదల రాకూడదు. సీరియల్ చూసేటప్పుడు, సినిమా చూసేటప్పుడు, గేమ్ ఆడినప్పుడు, క్రికెట్కి వెళ్ళినప్పుడు, పార్క్కి వెళ్ళినప్పుడు, అక్కడ ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నప్పుడు ఇసుకుతుందా? ఎన్ని గంటలైనా కూర్చుంటాం, ఎంతసేపు అయినా కళ్ళు లాగేసినా, పీక లాగేసినా, కాళ్ళు ఎప్పుడైనా అలా గుడ్డుగోళ్ళు వేసుకుని, కళ్ళు పెద్ద కళ్ళు వేసుకుని నోరు చాపేసి అని చెప్పారు. మరి ఇక్కడ కొంచెంసేపు లేట్ అయిందంటే గోకేసుకుంటారు, గిల్లేసుకుంటారు, ఇలాగెల్లా లేచిపోతారు, అలాగే ఒకడు ఇలాగే వెళ్తున్నారు, అలాగే వెళ్తారు అంటారు, అంటారు, బాబాయ్ అంటారు, లేదా పిల్లల కొంత గిల్లుతారు, అంటాడు, ఆమె గిల్లత ఆమె కొట్టేస్తుంటారు, ఏమి కొట్టేస్తుంటారు. ఎన్ని అంటే ఇసిమెక్కిపోయి దేవుడి సన్నిధిలో కూర్చున్నావు. ప్రార్థన చేస్తే చాలా మంది ఒక 5 నిమిషాలు చేస్తే బాబాయ్ చాలా ఎక్కువ చేసాను బాబాయ్, నేను చేయలేకపోతానంట. ఇసుకో. ప్రార్థన చేయలేవు ఎవరు తెచ్చిన సాతానుగాడు. కానీ ప్రార్థన చేస్తే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఈనాడు సంఘాల్లో ప్రార్థన తక్కువైపోతుంది, అక్రమం ఎక్కువైపోతుంది, లోక సంబంధాలు ఎక్కువైపోతున్నాయి, చాడీలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ. సంఘం ఎలా ఉంటుందంటే సాతానుగాడు వాళ్ళు వీళ్ళు దూరేసి సమాధానం లేకుండా ఐక్యత లేకుండా చేసేస్తుంది. అయితే సహోదరుల ఐక్యత కలిగి ఉండా ఎంత మేలు, ఎంత మనోహరం. సంఘంలో ఐక్యత ఉండాలి. సంఘంలో అందరికీ ఒకరికి సమాధానం ఉండాలి. అలా లేకుండా సాతాను ఏం చేస్తుందంటే నువ్వు ఎటువంటి ఎటువంటి నువ్వెంతటని, నేనంతటని, నువ్వు ఇలా చేస్తా, నేను ఇలాగా చెప్పేసి రకరకాల ఆలోచన పెట్టేసి హృదయం పాడు చేసి ఒకరి సమాధానం లేక చేస్తుంది. ప్రార్థన మాత్రం చేసేస్తాను. ప్రార్థన చేస్తే ఇంకేముందా? ఒకరు సమాధానం లేక ప్రార్థన చేస్తే ప్రార్థన ఏమిటా? మీరు ప్రార్థన చేసినప్పుడు ఎవరినైనా మీరు కక్ష ఉంటే ముందు అక్కడికి వెళ్ళి సమాధానం పడేప్పుడు ప్రార్థన చేయమంటాడు దేవుడు. ఆ సమాధానం లేకుండా ఇంట్లో గొడవ వేసుకొని, అక్కగారితో గొడవ వేసుకొని, అత్తగారితో గొడవ వేసుకొని, మామగారితో గొడవ వేసుకొని, పిల్లలతో గొడవ వేసుకొని, అందరితో గొడవ వేసుకొని చర్చిలోకి వచ్చేసి ప్రభా తండ్రి అని చెప్తే నువ్వు ఎంత ఏడ్చినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసిన దేవుడు ఏం చేయట?
నువ్వు అక్కడ సమాధానపడు. దిగినాడు కదా, మనుషులు అపరాధాలు మీరు క్షమించకపోతే మీ అపరాధాలు నేను క్షమించను అంటాడు. నీ భర్తని నువ్వు క్షమించకపోతే, నీ పిల్లలను క్షమించకపోతే, నీ అత్తగారిని క్షమించు, నీ కోళ్ళను క్షమించకపోతే, నీ అక్క చెల్లి సహోదరులను క్షమించలేకపోతే నీ పాపాలు ఎలా క్షమించాడు దేవుడు? అది మామూలు మనిషి కాదండి. దాని మాట నాకు మాట్లాడండి. అది ఏంటనుకుంటారండి? నన్ను అన్యాయం చేసిందండి. ఏం చేయించిందా? ఏం చేసింది సరే, నీకు దేవుడు ఉన్నాడు కదా. ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు కదా. మరి దేవుడు మాట దేవుడు ఏం చెప్తున్నాడు? అన్యాయం చేసిన శత్రువులు మిత్రులుగా మారుతాడు అన్నాడు. నువ్వు క్షమించు. ఆవిడ శాతం దెయ్యం, ఆవిడ దేవుడు మాట ఇంటలేదు, లోకంలో ఉంది. మరి నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, దేవుడు నీకేం ఆజ్ఞించాడు? శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నిజమే. ఆ సోదరు నుంచి దేవుడు తప్పించాలంటే దేవుడు ప్రార్థన ఆలకించాలి. ప్రార్థన ఆలకించాలంటే నువ్వు సమాధానం కలిగి ఉండాలన్నాడు. అప్పుడే నీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇవి దివారాత్రులు మాటికి దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన కోసం దగ్గర తన కోసం ఏం చేయాలంట? మొరపెట్టాలి. ఎవరి దగ్గర మొరపెట్టాలి? తన దగ్గర. అంటే దేవుడి దగ్గర మొరపెట్టాలి. నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. రాత్రి మనం కూటంలో చెప్పుకున్నాం కదా, మీరు విలువ పెట్టి కొడబడిన వారు, విలువైన రక్తము ద్వారా నిన్ను సొత్తుగా చేసి, మీరు మీ సొత్తు కాదు, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నవాడు దివారాత్రులు తన కోసం మొరపెడితే అక్కడ ఏమన్నాడు? నేను న్యాయం తీర్చనా అంటాడు. ఏమన్నా కదా 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి నేను న్యాయం తీర్చనా, ఆయనకి త్వరగా నేను న్యాయము తీర్చినని వారి అందరూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు త్వరగా మనకి ఏం చేస్తుందమ్మా? త్వరగా ఏం చేస్తుందమ్మా? అమ్మా, మనుషులు కూడా అంత బేగా మనకి సమాధానం ఇవ్వడము. వెంటనే దేవుడు జవాబెత్తాడు. ఈ మధ్యాహ్నం ఉదయకాల సెక్షన్ లో, ఈ ఉదయకాల ఆరాధనలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు. అసలు దేవుడు ప్రార్థన చేస్తా గానీ నీ మనసులో అనుకుంటున్నావు, నా ప్రార్థన ఫలితమైన ఉంటలేదేంటి, నా ప్రార్థన చేస్తాను కానీ నా ప్రార్థనకి జవాబు రావట్లేదు ఏంటంటే విసుగుదల లేకుండా ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనలో ఇసుగుదల ఉందేమో నీలో, మార్చుకో. ఈ 2026లో ఈ ఫిబ్రవరి నెల 3వ వారంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి నీ మనసు మార్చుకొని ఇసుకు లేకుండా దేవుడితో మాట్లాడు. దేవుడి కోసం తన కొంచెం దేవుడిని ఏం చేయాలి? రెండోది ఏం చేయాలి? దేవుడు తొందర పెట్టు. ఎవరికి తొందర పెడతారు వాళ్ళు తొందర పెట్టిన ఏం చేస్తారు? నువ్వు దేవుళ్ళు ఏం చేయాలి? తొందరపడి దేవుడు తొందర పెట్టాలి. మాటికి దేవుడికి స్తోత్రం. మాటికి ఆ మనుషుడి దగ్గరికి వెళ్ళి అసలు దేవుడు అంటే లెక్క చేయలేడు, అమ్మ మనుషులు లెక్క చేయలేడు, దేవుడు అంటే భయం లేనాడు. మాటికి వెళ్ళి ఏం చేస్తుందట? తొందర పెట్టేస్తుంది. దేవుడికి స్తోత్రం. కొంతకాలం ఒప్పకపోయినా, కొంతకాలం పట్టించుకోకపోయినా ఇప్పుడు మాటికి వెళ్ళి తొందర పెట్టడం వల్ల, ఓచాడటం వల్ల, తనని తరచుగా వెళ్ళి మాట్లాడటం వల్ల, విసుగు లేకుండా మాటికి వెళ్ళి అడగడం వల్ల త్వరగా ఆయన ఏం చేసినట్టే ఆయన ఏం చేసినా న్యాయం తీర్చేశాడు. ఆమెకును తన పెరిమానికి ఏం చేశాడు? న్యాయం తీర్చేశాడు. దేవుడికి స్తోత్రం. కొంతకాలం ఒప్పకపోయినా ఈవిడ మాటికి వెళ్ళి ఏం చేస్తుంది? ఈవిడ ఇసుకుపోయిందా? వెళ్ళి అడగడానికి ఎవరిని సిక్కిచ్చేసింది? ఆయన్ని సిక్కిచ్చేసింది. మనం కూడా ఎవరికి రావాలి ఇసుకు? అమ్మా, నీకు రాకూడదు. ఎవరికి రావాలి? అమ్మ బాబు మాటినప్పుడు తినేస్తుంది మాటికి అని చెప్పి దేవుడే నీ కోసం ఆలోచించి శ్రద్ధ నిలిపి, అమ్మో నన్ను నిద్ర ఎత్తలేదు బాబోయ్, నన్ను పడుకొని ఎత్తలేదు బాబోయ్, నాకు మనస్సాన్ని ఎత్తలేదు బాబోయ్, అప్పుడప్పుడు అయ్యి బాబో ఇప్పుడు బాగుపడలేదు కానీ నాకు నిద్ర లేదండి బాబు, నన్ను బాధ పెట్టేస్తుందండి బాబు, మామూలుగా బాధ పెడతలేదండి బాబు, నాకు నెమ్మదట్లేదు బాబు అనవసరా. అలాగే దేవుడికి కూడా ఏం చేయకూడదు? నువ్వు నెమ్మదిగా చేసేయాలని చెప్పేసి దేవుడికి విరోధంగా కాదు, ప్రార్థనలో ఆయన ఏం చేయాలంటే మనం ఇసుగుదల రప్పించాలి, తొందర పెట్టేయాలన్నమాట, గోజాడాలంట. ఏం చేద్దామా? 4వది ఆఖరిగా 5వది ఏం చేయాలంటే ప్రార్థనలు ఏముండాలంటే చూడండి, మార్కు సువార్త 24:11 మార్కు సువార్త 24:11 11:24. అందుచేత
ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటిలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అది మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రములియా, హల్లెలూయా. ఆఖరి మాట, నీ ప్రార్థన ఫలించాలంటే, నీ ప్రార్థన ఫలించాలంటే, నీ ప్రార్థనకి దేవుడు ఆలకించాలంటే ఏమంటారమ్మా? పొంది ఉన్నామని మనము నమ్మాలి. నమ్మట నీ వల్లైతే నమ్మవారి సమస్తమును సాక్ష్యమే. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం. అందుకే మనం ప్రార్థించినప్పుడు ఏదైతే మనం అడుగుతున్నామో, వేటినైతే పొంది ఉన్నామని నమ్మామో, ఆ ప్రార్థన దేవుడు ఏం చేయాలంటే ఆలకించాలంటే, మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మళ్ళీ ఉండరు. ఇప్పుడు చెప్పాలి, మళ్ళీ ఉండదమ్మా, చెప్పాలి, మళ్ళీ ఉండాలి విశ్వాసం. ఏముండాలమ్మా? విశ్వాసం. చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. ఏముండాలంటే మనకి విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మకం. మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నామో అది పొందకుండానే పొందేసేమని నమ్మేదే విశ్వాసం. దేవుడికి స్తోత్రములియా, హల్లెలూయా. పొంది ఉన్నామని చెప్పి మనం ఏం చేయాలంటమ్మా? నమ్మాలి. ఏం చేయాలంటే మనం? అదే విశ్వాసం. నాలుగోది ఏంటంటమ్మా? విశ్వాసం. ఇక్కడ అన్నాడు కదా, యేసుప్రభు గారి స్వయాన శిష్యులకు చెప్తున్న మాట, అందుచేత మీరు ప్రార్థన చేసినప్పుడల్లా, అంటే ప్రార్థన చేసినప్పుడల్లా వేటిని మీరు అడుగుతున్నారో అది పొందేస్తున్నామని నమ్మేయండి. పొందకుండా మనం ఎక్కడ నమ్ముతాం? నమ్మాలంట. దేవుడు చూడండి, అక్కడ ఉంటది కదా మనకి ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైన అసాధ్యం. అడుగుతుంది మనం పొంది ఉన్నామని. అమాట చదవండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 12 నిమిషాలు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైన అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవారు, అమ్మా చూడండి, దేవుడి దగ్గరికి వచ్చావు నువ్వు, దేవుడి దగ్గరికి వచ్చిన వారు ఆయన ఉన్నాడని, తన వెతుకుని వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి దగ్గరికి వచ్చాడని, ఆయన దేవుడి దగ్గర మధ్యలో ఉన్నాడని, నువ్వు అడిగిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని చెప్పి ముందు నీలోకి ఏం రావాలి? నమ్మకం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం. ఇది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం లేకుండా దేవుడు ఇస్తాడో లేదు ఏమో అండి, తెలియదండి, జరుగుతుంది లేదు నాకు తెలియదు, కానీ సాక్ష్యం చెప్తావు, అయ్యా ప్రార్థన చేసేయండి, మా భర్త మారిపోవాలి, ప్రార్థన చేసేయండి, ఈ సంవత్సరం మారిపోవాలి, ప్రార్థన చేసేయండి అంటే అందరూ ప్రార్థన చేసేస్తారు. మీ అందరూ ప్రార్థన చేయండి, దేవుడు ఆలకిస్తాడండి, అంత బాగుంది. కానీ బయటికి వెళ్ళి ఏమే అంటే వీడు మారడండి, ఎప్పటికీ మారడండి, అదే మారడంటే మారడండి. ప్రార్థన చేస్తాను, సంఘంలో సాక్ష్యం చెప్పు, సంఘం చేసిన ప్రార్థన అంతా దేవుడు ఆలకిస్తాడని చెప్పు. మరి నీకు లేకపోతే అందరు కూడా వదిలే, చేసిందని ముందు నీకుండాలి నమ్మకం. జరుగుతున్న విశ్వాసం ఎవరికి ఉండాలి? ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే అడుగుతున్నారో, ఆ అడిగింది నేను పొందుకుంటాను, నా దేవుడు నాకు ఇచ్చాడని నమ్మకం నీకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు అది అనుగ్రహించాడంట. దేవుడికి స్తోత్రములియా, హల్లెలూయా, హల్లెలూయా. అందులో ప్రార్థన చేయడానికి పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అందరూ కూడా అత్యాసక్తితో ఏం చేస్తారట? గొప్ప ప్రార్థన చేసేస్తారట. అమ్మా ఏం చేస్తారటమ్మా? ఆ గొప్ప ప్రార్థన చేస్తారు. ఆసక్తితో అందరూ కలిసి, ప్రభా మా దైవజనుడు, మా సేవకుడు ఓ బంధకాల్లో ఉన్నాడు ప్రభా, యేసు నామములో ఆజ్ఞాపిస్తూ మీ దూతను పంపించండి, ఆయన మా దగ్గర తీసుకురండి ప్రభా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనలకు ఇచ్చి తన మనస్సులో ఆ ప్రార్థన కదిలించబడి వెంటనే పేతురున్న చోటకి ఒక దేవదూతను పంపించి ఆయనకున్న బంధకాలను ఊడిపేసి శేషాలను బయటికి తప్పించి దేవదూత ఆయన చక్కగా నిద్రపోతున్నాడు. ఆ నిద్ర లేప నిద్రలోనే ఏం చేసింది? ఎత్తి తీసుకొచ్చేసి బయట పెట్టేసింది. పేతురు లేగా, మత్తులోంచి లేగు, నువ్వు వెళ్ళు, నీ కోసం ఎదురు చూస్తున్నారంటే ఇది కళ. ఇంతవరకు ఏమనుకున్నాడు? ఇది నిజం జరుగుతుంది, కంత నిద్ర ఉన్నాడు కదా, కళ అనుకున్నాడు అంటే ఇది నిజం అనుకోవట్లేదంట. ఒక్కొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే దేవుడి కార్యాలు కళా నిజమా అనుకుంటాం. పేతురు కూడా అదే అనుకుంటాడు. ఏమనుకుంటాడమ్మా? ఇది కళా నిజం అనుకుంటున్నాడు. ఇది నిజమే ఎల్లో అనగానే తన వస్త్రాలు సర్దుకొని త్వరగా అక్కడికి వెళ్ళి ఆ ప్రార్థన చేస్తున్న సంఘం దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతున్నట్ట. టిక్ 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 అని కొడుతున్నాడంట.
తలుపు కొడుతున్నారు కానీ అందరికి ఏం చేస్తారు, బాబు మా దైవజుడయ్యా, మా సేవకుడయ్యా, అయ్య బాబు తెల్లారితే ఊరేసేస్తాడయ్యా, ఆ బంధకాల నుంచి తీసిరా ప్రభా అని చెప్పి గట్టిగా ఏడ్చి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడిని కరిగిపోయి ఏం చేసినట్టే, పేతురు ఇంకా ప్రార్థన ముగించుకుండగానే వారి విశ్వాస ప్రార్థన ఏం చేసినట్టే దేవుడు ఆ దూతను పంపించి పేతురు వారు చేసిన ప్రార్థన దగ్గరికి ఆ పేతుని దగ్గర తీసుకొచ్చి పంపించేశాడు. తలుపు తడుతున్నాడు కానీ ఎవరో తలుపు తెరుతారు. రోదే అనే చిన్నదే, అక్కడ ఆ చిన్న అమ్మాయి ఉంది. ఆ చిన్న అమ్మాయి స్వరము గుర్తించిందంట, పేతురు స్వరమే అని చెప్పి గుర్తించి వెంటనే ప్రార్థన చేసిన దగ్గరికి వెళ్ళి ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా పేతురు గారు వచ్చేసారు, పాస్టర్ గారు, అమ్మా తలుపు తీయమ్మా, తలుపు తీయమ్మా అంట. ఊరుగా కూర్చోాలని మళ్ళీ, అమ్మా పేతురు గారు వచ్చారమ్మా, తలుపు తీయమ్మా. ఆ తలుపు తడుతున్నారమ్మా, పేతురు గారి స్వరమే అంటే, నువ్వు పిచ్చిదానమ్మా మంచిదానమ్మా, పేతురు రాడు ఏంటి, పేతురు రాడు. రాత్రి ఏం చేస్తారు, బంధకాలు తిప్పేడు ప్రభా, చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చే ప్రభా, నువ్వు గొప్ప దేవుడు ప్రభా. విశ్వాసంతో అందరూ ఏకమనసుకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. అంత గొప్ప ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళు ఏం లేదు. ఆ పిల్లలు అంటున్నారు, పేతురు వచ్చాడు బాబోయ్, పాస్టర్ గారు వచ్చేసారు, ఆ స్వరం అలాగే ఉందో, తలుపు తీయండి, తలుపు తడుతున్నాడంటే నువ్వు పిచ్చిదానివే మంచిదానివా. పేతురు ఎక్కడున్నాడు తెలిసినా, మరి ప్రార్థన ఏం చేస్తున్నావు. నీ కార్యాలు కూడా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు దేవుడు. ఊహించలేవు. విశ్వాసం ఉందేలకి ప్రార్థన చేస్తున్నారు కానీ వీళ్ళ ఏమి లేదు. అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. పేతురు దేవుడు ఏం చేశాడంటే తీసుకొచ్చి నీ దగ్గర కూడా నువ్వు ఆ గొప్ప ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని మనసు కలిగి ఏం చేస్తాడంటే, మార్చేద్దాం ఈ సంవత్సరాల భర్తనాలు జరిగి ఇంటికి వెళ్ళేసరికి ఎవరో చెప్తారు ఆతో మార్పు మారడం అంట. దేవుడు అంటే మళ్ళీ ఏం చేస్తాడు, తూసిపోయిపోయాడు. గట్టిగా మందిలో ప్రార్థన చేసావు, అందరితో చెప్పు, దేవుడు మనసు మార్చుకుని ఆ భర్తను వెళ్ళి దూతను పంపించి తన భర్త మనసు మార్చేద్దాం, ఆ కార్యం చేసేద్దాం అనే టైంలోనే ఇంకా దూరం వెళ్ళకుండానే వెంటనే మనసు అయిపోతే మారిపోయి అని మాట ఊరుకుడు అవుతాడే అంట. సాధారణంగా దొరికిపోతే మళ్ళీ ఆ కార్యం అవ్వకుండా మళ్ళీ అయిపోతే వెనక్కి వెళ్ళిపోతుంది. అలా ఎన్నిసార్లు నీ కార్యాలు వెనక్కి వెళ్ళిపోయావు. విశ్వాసం చాలా గొప్పది. ఆయన ఉన్నాడని నువ్వేం చేయాలి, నమ్మాలి. నువ్వు వచ్చావు, ఆయన దగ్గరికి వచ్చావు, ఆయన ఇక్కడ ఉన్నాడని నమ్మాలి. నీవు మరో వింటాడని నమ్మాలి. నేను అడిగింది దయచేస్తానని చెప్పి నీలో ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకత్వం వల్ల గొప్ప గొప్ప కార్యాలు. ఆవగంత విశ్వాసం ఉంటే పనులు సముద్రంలో పడిపోతాయి. ఆ గొప్ప విశ్వాసం అది 5వది, 4వది, 5వది చెప్పాలి. ఏముండాలమ్మా, విశ్వాసం. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే ఫలిస్తాడు. దేవునికి స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో నీ ప్రార్థన ఈ నూతన సంవత్సరంలో ఇక్కడి నుంచి నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఒకటే, మనలో ఏమనకూడదమ్మా, ప్రార్థన చేసినప్పుడు ఏమనకూడదు, విసుగుదల ఉండకూడదు. టీవీ చూసినప్పుడు విసుగుదా అయిపోయి తలపడుతుంది చూడండి. అబ్బే ఆ సొంతనే ఉదయానికి 1 గంట 2 గంటలు 3 గంటలు ఆ గేమ్ దగ్గర కూడా కొంతమంది ఆ సెల్ ఫోన్ చూసేటప్పుడు కూడా ఒకదానికి 1 గంట టైం అయిపోద్ది. మమ్మీ కాకేసిన, డాడీ కాకేసిన, అబ్బే అంటారు తీసుకురాదు. ఏదో పని చెప్తే ఏదో మాత్రం నాకే చెప్పేస్తున్నామని చెప్పి తీసుకెళ్తారు. టీవీ చూడడానికి, అది చూడడానికి, ఇక్కడ కూర్చోడానికి, అక్కడ కూర్చోడానికి, స్నేహితుల దగ్గరికి వెళ్ళడానికి, ఆ ఆట అన్నకి ఈ ఆట అన్నకి అమ్మా ఏమొచ్చే తీసుకురాదు. అసలనే గంటలు గడిచిపోయినా కూర్చుంటాం. ఏ బాధరా కానీ ప్రార్థనలో కూర్చొని వాక్యం విన్నా, ప్రార్థన చేసిన, పాటలు పాడాలన్నా, వాక్యం చదవాలన్నా అలా తెలిసి అయిపోయింది. పొద్దున్న లెగ్గానే చదవనమంటే ఇంకా సింపుల్ క్యాలెండర్ ఒకటి ఇచ్చేద్దాం కదా, అందులో ఇంతే ఉంటుంది. పొద్దున లేకపోయి గుడుగుడు అయిపోయింది అంతేనా. దివారాత్రులు దాని వాక్యాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. చదవాలి, దేవుడితో సహవాసం చేయాలి. వాక్యంతో సహవాసం అంటే దేవుడితో సహవాసం చేసినట్టు. దివారాత్రులు దీన్ని ధ్యానించిన వాడు ఏదో తెలిసిన ధన్యుడు. అతడు నీటి కాలుని ఆకువాడిగా తన కాలమందు ఫలమిచ్చేవారు. నీ జీవితం, నీ కుటుంబం, నీ వ్యాపారం ఫలించాలి, కరువు లేకుండా ఉండాలి. నీ ప్రతి పని దేవుడిచ్చాలంటే నువ్వు దేవుడు వాక్యం రోజు చదివితే నేను తీసుకెళ్లి దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. దేవుడు వాక్యం లోక జ్ఞానం కన్నా దైవిక జ్ఞానం ఎక్కువిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా నువ్వు ఊహించింది సాధించేచ్చంతే. అదే ఏం చదవాలి నువ్వు? నీ చదువు రావట్లేకపోతే దీని చదువు లేని వాళ్ళు బైబిల్ చదివి గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయారు. దేవుడికి స్తోత్రాలయ్యా. చదువు చదవలేనోడు బైబిల్ చదివి గొప్పలు అయిపోయారు. దేవుడికి స్తోత్రం. ఇది ఎలాగ ఈ పరిశుద్ధ గ్రంథం అంత శక్తివంతమైంది. ఈ శక్తివంతమైన బైబిల్ నీతో ఉండాలి, దేవుడు నీతో ఉండాలి. నా యందు మీరును, నీ యందు నా మాటలు
ఆఖరిగా ఏమంటాడు? యోహాను సువార్త చదువున మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవము సరే. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా నీకు ఏది ఇష్టమో అడుగు. దేవునికి స్తోత్రలియా. నువ్వు అడిగింది దేవుడు ఇవ్వాలంటే, నువ్వు అడిగింది దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నా యందు మీరును. ఇప్పుడు ఎవరి యందు ఉన్నారు? మీరు దేవుని యందు ఉన్నారు. మీ యందు ఏ మాట ఉండాలి? అవి పరిజ్ఞాన మాటలు, అబద్ధమైన మాటలు, లోక మాటలు, ఊతు మాటలు, అవి చెత్త మాటలు మన దగ్గర హృదయంలో పెట్టుకోకూడదు. అవి ఇలాగే పనికిరాని వదిలేని పక్క వదిలేదు. కానీ దేవుడు వాక్యం బుర్రకాయలో పెట్టుకోవాలి. ఎక్కడికి బుర్రలో పెట్టుకోవాలి, గుండెల్లో పెట్టుకోవాలి. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యం నిన్ను తీసుకెళ్లి నెమ్మదినిస్తుంది. నెమ్మది లేదా నెమ్మదినిస్తుంది. శాంతి లేదా శాంతినిస్తుంది. సమాధానం లేదా సమాధానం ఇస్తుంది. దేవుని వాక్యం నిన్ను చుట్టూ దేని దానిల కన్నా మధురమైన వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే నీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవునికి స్తోత్రలియా. మన వాక్యం పెట్టుకో. ఆ లేదా అన్నారు, ఈ లేదా అన్నారు, అయ్యో పనికిరాని మాటలు, ఈ పనికిరాని మాటలు బుర్రలో తీసుకొని ఆ బుర్ర ఇటు ఎక్కిపోతాయి, టెన్షన్ ఎక్కువైపోతాయి. ఆ బుర్రలు ఈ బుర్రలు ఈ మనసు ఆకారం ఇది 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 చెత్త శతారవంతి బుర్రలో పెట్టేసుకొని బుర్ర ఇటు ఎక్కిపోయి తలపొడి వచ్చేది. బాబాయ్ నా తలపొడి ఆ చెత్త అంతా నీకు ఎందుకు? చెత్త తీసేసి ఏం పెట్టుకోరు ఇప్పుడు దేవుడు. అందుకే నా యందు మీరును నీ యందు నా మాట, అప్పుడు నీకు ఏది ఇష్టమో దేవుడు అడుగు. దేవుడి వాక్యం హృదయంలో పెట్టుకుని దేవుడి దగ్గర నడుస్తూ దేవుడితో సహవాసం చేస్తూ నువ్వు వాక్యం జాలసరిగా నడిచావనుకో, వాక్యము నీకు ఏది ఇష్టమో అది నీకు దేవుడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం లోపల ఉంటే ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు. దేవుడు లోపల ఉంటే సాతానికి చోటు పెడకూడదు. చెత్త చెదారమంతా కూడా తీసి పడేయాలి. రాత్రి చెప్పుకున్నాం కదా, చక్కయ్య తన ఇంట్లోకి రాగానే దేవుడికి ఇష్టం లేని ఏంటి కూడా ఏం చేశాడు? ఒప్పుకుంటున్నాడు. ఇతరును నీతిమంతుడైపోయాడు, అబ్రహాము కుమారుడైపోయాడు. పాపంటున్నారు చుట్టుపక్కల అందరం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఎప్పుడైతే దేవుడు చేర్చుకున్నాడో, తన ఇంట్లో అడుగు పెట్టాడో, దేవుడితో సహవాసం చేశాడో, అన్ని కార్యాలు జరిగిపోయినాయి. దేవుడికి స్తోత్రలియా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేటి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసిన ప్రార్థనకు ఫలించాలంటే 1 విసిగిదలు ఉండకూడదు. 2 దేవుని ఏం చేయాలి? మనం పెట్టాలి. 3 గోజాడ. దేవుని ఎప్పుడు కూడా ఆర్డర్ చేయకూడదు, డిమాండ్ చేయకూడదు, గోజాడాలి. 4 ఏమన్నామా? విశ్వాసం ఉండాలి. ఏమంటారమ్మా? 5 నా యందు మీరును దేవుడు మనలో ఉండాలి. అప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగు, అది అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.